హలో అండి. గోంగూర పచ్చడి తయారు చేసుకున్నారండి. ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి ఒక 50 గ్రాములు సరిపోతుంది. ఆయిల్ వేసి ఈ గోంగూరని వేసి వేపుకోవాలి. గోంగూరని 2 రోజులు ముందుగానే కడిగి బాగా ఆరబెట్టుకోవాలి. ఎండ లేకపోయినా ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకోవాలి. మరీ నల్లగా కాకుండా ఇలా వచ్చేటట్టు కాస్త మగ్గేటట్టు వేయించుకుంటే సరిపోతుంది. గోంగూరని ఒక గిన్నెలోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి. గోంగూర పూర్తిగా చల్లారిపోవాలి. ఇప్పుడు కడాయిలోని కొంచెం ఆయిల్ వేసి ఒక 150 గ్రాముల చింతపండు నుంచి తీసుకున్న గుజ్జండి ఇది. ఇలా థిక్గా ఉండాలి. దాన్ని ఆ ఆయిల్లో వేసేసి ఇంకా బాగా దగ్గర అయ్యేంత వరకు వేపుతూ ఉండాలి. దాంట్లో కాస్త పసుపు వేసి కలిపి దగ్గర గుజ్జుగా అవ్వనివ్వాలి. అలా ఆయిల్ సపరేట్ అయిపోతుంది చూసారా? అలా ఆయిల్ సపరేట్ అయిపోతే ఆ గుజ్జులో నీరంతా పోయినట్టు. ఇప్పుడు దీన్ని పులిహార గోంగూర అంటారండి. ఈ ఆకులుగా ఉంటే ఇష్టం లేని వాళ్ళు మిక్సీ కూడా పట్టుకోవచ్చు. 2 స్పూన్లు ఆవు పిండి, మెంతిపిండి కలుపుతున్నానండి. దీంట్లోకి ఎల్లుల్లిపాయ, జీలకర్ర ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని అది కూడా వేసుకోవాలి. ఒక 1/2 కేజీ ఉప్పు అండి. ఉప్పుని చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత కారం 1/2 కిలో. ఈ చింతపండు గుజ్జు కూడా చల్లారి పెట్టుకుని ఈ మిశ్రమాన్ని కూడా అందులో వేసి బాగా కలపాలి. మొత్తం కలిసేలాగా కలపండి. గోంగూర ఈ మసాలాలన్నీ కలిసేలాగా ఇలా కలపండి. తర్వాత ఒక 150 గ్రాముల నూనెని బాండీలో వేడి చేసి చల్లారి కాస్త గోరువెచ్చగా ఉండగానే ఈ గోంగూరలో వేసేయండి. ఆ నూనె అంతా కలిసేలాగా బాగా కలపండి. ఒక రోజు తర్వాత ఉప్పు అడ్జస్ట్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోండి. 6 నెలల పాటు నిలవ ఉండే రుచికరమైన గోంగూర పచ్చడి చాలా ఈజీగా అయిపోయింది కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. బాగుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.